సార్ నమస్తే అప్పాజీ గారు. నమస్తే రామ్. దిల్రూబాకి సంబంధించి నిన్న ప్రీమియర్స్ చేశారు సార్ అమీర్పేటలో. సో నిన్న 5:30 అప్పుడు ఆయన ప్రసాద్ ల్యాబ్లో Q&A క్వశ్చన్ సెషన్ ఒకటి పెట్టారు. దానికి కూడా వెళ్ళావు? వెళ్ళాను సార్, వెళ్ళాను. బాగా ట్రీట్ చేశారు, బాగానే మాట్లాడారు. ఒక క్వశ్చన్ అడిగాను నేను. నా క్వశ్చన్ ఎలా ఉందంటే ఆయన అసలు ఆ ప్లాటే అది, సో ఇది ఇక్కడ డిస్కస్ చేయలేము మనం, సో మీరు వెళ్ళి సినిమా చూడండి అన్నట్టుగా అన్నాడు. ఎక్స్ మన లైఫ్లో ఎక్స్ అనే పదం వచ్చేటప్పుడు ఒక అమ్మాయి మనల్ని చీట్ చేసి వెళ్ళిపోద్ది మన లైఫ్లో నుంచి. వెళ్ళిపోతూ క్యారెక్టరైజేషన్ చేసి వెళ్ళిపోద్ది, చీట్ చేసి బ్రేకప్ అయినట్టు అంతే సార్. చాలా వరకు అప్పుడు అంతే కదా సార్, 99% అమ్మాయిలు. అభిప్రాయ భేదాలు వచ్చి కూడా బ్రేకప్ అవ్వచ్చు. బట్ ఒక అమ్మాయి మన లైఫ్లోంచి వెళ్ళిపోతుందంటే నేను అంటోంది, ఒక అమ్మాయి వెళ్ళిపోతుందంటే ఖచ్చితంగా మనల్ని బ్లేమ్ చేసే వెళ్తుంది అమ్మాయి. అలాగే ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది. సో అలా ఉంటుంది కాబట్టి నేను అడిగాను, మనం మన క్యారెక్టర్ మార్చుకోవాలా? ఎందుకంటే మనకు ఎన్నో నేర్పించి మనం టీచ్ చేసి వెళ్తుంది అమ్మాయి. మనం చిన్నప్పటి నుంచి ఒక క్యారెక్టర్తో బతుకుతూ ఉంటాం, మనల్ని మార్చుకోం ఎక్కడ కూడా. ఎన్ని చెప్పినా ఎవరు చెప్పినా వినం, మార్చుకొని బతకాలా ఏంటనంటే లేదు ఈ సినిమా ప్లాట్ అదే అనేసరికి ఓకే ఉంటుంది, ఏదో ఉంది దీంట్లో. ఫస్ట్ నుంచి కూడా ఆయన ఏంటి ఇది చాలా కొత్తగా ఉండబోతుంది, చాలా కొత్తగా ఉండబోతుంది, చాలా చాలా కొత్తగా ఉండబోతుంది. ఆ తర్వాత వచ్చిన సినిమా కాబట్టి అసలు నేనైతే సార్ అంటే ఒక రామ్ది తమన్నాది ఒక ఫిలిం ఉంటుంది సార్, అమ్మాయి ఆత్మలాగా ఉండి ఎందుకంటే ప్రేమ అంట, ఆ టైప్లో ఉంటుందేమో, అంత కొత్త కాన్సెప్ట్ ఏమో. ఎందుకంటే చూసిన తర్వాత కిరణ్ అబ్బవరంగా ఏ ఫిలిం కూడా ఆ మాత్రం ఇమాజినేషన్స్ ఉంటున్నాయి సార్. దెన్ నేను వెళ్ళాను సార్, థియేటర్లో కూర్చున్నాను. 7:30కి షో స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయ్యి 20 minutes వరకు ఆ ఫ్రేమింగ్ కానీ, ఆ చూపెట్టిన విధానం కానీ, ఆ హీరో క్యారెక్టరైజేషన్ కానీ, కథలోకి తీసుకెళ్ళిన విధానం కానీ ఎంత ఫ్రెష్గా అనిపించిందంటే టేక్ ఆఫ్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది సార్. అసలు ఆ కాలేజ్ అట్మాస్ఫియర్ కానీ, కిరణ్ అబ్బవర్ని చూపించిన విధానం కానీ, ఆ హీరోయిన్ని కానీ ఎంత చాలా బాగా ఉంది. అంటే మళ్ళీ హిట్ కొట్టబోతున్నాడు అనిపించింది సార్. నా ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు చాలా బాగా అనిపించింది సార్ ఆ 20 minutes సార్. ఆ తర్వాత నుంచి అసలు ఎందుకు వచ్చి కూర్చున్నాం అనేంతలా మరీ బోరింగ్ ఇబ్బంది పెట్టారు సార్. అంటే ఎక్కడ అంటే డ్రాబ్యాక్స్ ఏంటి? డ్రాబ్యాక్స్లో మెయిన్గా మాట్లాడుకుంటే సార్ కిరణ్ అబ్బవరం వాయిస్ అంతగా బాగలేదు సార్. అంటే కొత్తగా ట్రై చేశాడు సార్. ఇప్పుడు హీరో అంటే సార్ ఇప్పుడు కొన్ని ఫైట్ సీన్స్ జరుగుతున్నాయి, సీక్వెన్సెస్ కొన్ని ఉన్నాయి, లేకపోతే ఎవరి మీద అరవాలి, అరిచేటప్పుడు మన హీరోలందరూ కూడా రౌద్రంగా గంభీరంగా అరుస్తారు సార్. కానీ ఇక్కడ కిరణ్ అబ్బవరం గారు అరుస్తుంటే ఎందుకో పీల గొంతులాగా అయిపోయింది సార్. అంటే జనరల్గా అతని వాయిస్ బాగుంటుంది కదా, అంటే చాలా బాగా ఉంటుంది సార్, వాయిస్ చాలా బాగుంటుంది. నేను అంటోంది జస్ట్ ఫర్ క్యాజువల్ టాక్స్, హీరోయిన్తో మాట్లాడే విధానం, ఆ డైలాగ్ డెలివరీ ఇవన్నీ ఫైన్ సార్. బట్ అరిచి పెద్ద రౌద్రంగా ఒక ఎన్టీఆర్ లాగా, ఒక ప్రభాస్ లాగా అరిచి పవర్ఫుల్ డైలాగ్ బాలకృష్ణ లాగా చెప్పాలని అంటే అక్కడ ఇబ్బంది. కానీ ఇక్కడ ఈ మూవీలో సీక్వెన్సెస్ అన్నీ కూడా దాని రిలేటెడ్గానే ఉంటాయి. ఒక కాలేజ్లో ఫైట్స్, యాక్షన్ ఓరియంటెడ్. బట్ వీళ్ళు చాలా చాలా థింగ్స్ ఉంటాయి సినిమాలో, చాలా చాలా ఇంపార్టెంట్స్ ఉంటాయి, చాలామంది క్యారెక్టర్స్ కొత్తగా కనిపిస్తుంటారు. ఏం లేదు సార్, నాకైతే ఎక్కడ ఏం కనపడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ గురించి బాగా హల్చల్ చేశారు సార్. కథ చెప్తే నేను మీకు ఆ ప్లాట్ చెప్తే ఇచ్చేస్తానన్నది ఇచ్చారు కూడా. బట్ అది చాలా సింపుల్ లైన్ సార్. అది అందరూ ఏదో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని లేదు సార్, ఇప్పుడు చాలా వరకు సమాజంలో జరుగుతుంది సార్ అది. ఎందుకంటే వన్స్ ఒక సర్టైన్ టైంలో ఒక ఎక్స్ అని ఏర్పడే అమ్మాయి ఒక అబ్బాయిని మిస్అండర్స్టాండ్ చేసుకొని వెళ్ళిపోతుంది. దెన్ ఒక 4-5 years తర్వాత తనకి తెలుస్తుంది సార్, సబ్కాన్షియస్గా అర్థం అవుతుంటుంది ఆ రోజు తప్పుగా అర్థం చేసుకున్నాను తనని, సో తన సిచ్యువేషన్ ఆ టైంలో అలా ఉండింది కాబట్టి అని చెప్పి రియలైజ్ అయ్యి సార్ ఒక క్యాజువల్ ఫ్రెండ్షిప్ లెవెల్లో మళ్ళీ తిరిగి మెసేజ్ పెట్టడం, మళ్ళీ తిరిగి వాళ్ళతో కంటిన్యూ చేయడం. వేరే రకంగా కాదు, లవ్గా కాదు, ఒక ఫ్రెండ్గా. అంతెందుకు సార్, మొన్న వచ్చింది ఒక ఫిలిం ఆ అబ్బాయిది ప్రదీప్ రంగరాజ్ ఉంది, డ్రాగన్, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. దాంట్లో కూడా అంతగా 6 years లవ్ చేసుకుంటారు ఆ అమ్మాయి అనుపమ మరియు మన ప్రదీప్ రంగరాజ్ అని. సో ఆ అమ్మాయి మిస్అండర్స్టాండ్ చేసుకొని వెళ్ళిపోద్ది. మనోడు చాలా డిప్రెషన్ అసలు చచ్చిపోదాంత స్టేజ్కి వెళ్ళి జాబ్ సంపాదించి ఒక మంచి సెటిల్ లైఫ్లో ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి కాలేజీలో జాయిన్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ వస్తుంది సార్, టీచర్గా వచ్చి కాళ్ళు పట్టుకోబోద్ది, సారీ తప్పు చేశాను అన్నట్లు. చాలామంది లైఫ్లో ఉన్నాయి సార్, ఇది కొత్త విషయమేం కాదు. బట్ నేను ఎంత కొత్తగా ఆలోచించానంటే అసలు చెప్పలేనులే, కానీ చాలా వింతగా ఆలోచించాను. అసలు ఒక అబ్బాయి ప్రేమను గెలిపించడం కోసం ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రయత్నం చేయడం అనేది కొంచెం కొత్తగా ఏమో సార్, అందరూ కొత్త అనుకుంటున్నారు అంతే, కొత్త అయితే కాదు సార్, ఫ్రాంక్గా చెప్పాలి. కాదు, ఈ సినిమాకి సంబంధించి ప్లస్ పాయింట్లు చెప్పమంటే నువ్వేం ప్లస్ పాయింట్లు అంటేనా సార్, మ్యూజిక్ సార్.
మ్యూజిక్ సో ఆయన శామ్ సిఎస్ మ్యూజిక్, అది ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. అండ్ ఆయన ఏదో అన్ని బాగున్నాయి, సాంగ్స్ ఫైన్ సార్, ఫైన్ సాంగ్స్ అంతా బాగానే ఉన్నాయి. రికార్డింగ్ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా సార్ ఇప్పుడు వాళ్ళ బడ్జెట్ కి తగ్గట్టుగా చేస్తారు సార్, నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి ఒక్కలా తీసుకుంటారు మ్యూజిక్ డైరెక్టర్స్. అంటే బడ్జెట్కి సంబంధించి రికార్డింగ్ క్వాలిటీలో ఉంటే ఉంటుంది, కానీ బాణీలకి సంబంధించి బడ్జెట్ ఏముంటుంది? ఐ మీన్ ఇప్పుడు ఈ మూవీలో లవ్ సాంగ్స్ ఇవన్నీ ఉన్నాయి సార్. పుష్పకి ఇచ్చాడు ఆయన, మీరు పుష్పకి గమనిస్తే మీకు అర్థమైపోద్ది ఆర్ఆర్ అసలు ఏంట్రా ఇది అనిపిస్తుంది. బట్ అదే శామ్ సిఎస్ ఇక్కడికి వచ్చేసరికి శామ్ సిఎస్ ఏనా ఇచ్చింది అనే డౌట్ వస్తుంది. కొన్ని ఫిలిమ్స్కి అంతే సార్, ఐ మీన్ అది బడ్జెట్ ఇష్యూ వల్ల లేకపోతే వాట్ ఎవర్ తెలియదు కానీ ఎగ్జాక్ట్ గా పుష్ప క్రెడిట్ నువ్వు ఇప్పుడు శామ్ సిఎస్ అకౌంట్ లో వేయడానికి లేదు. కొంత డిఎస్పీ ఉన్నాడు, తర్వాత తమను కూడా చేశానని చేశాడు. బట్ ఏ సీన్ ఎవరు చేశారు ఏంటన్నది అది క్లారిటీ లేదు. బట్ అలాగా మ్యూజిక్ వైజ్ కూడా సార్ ఆయన ఏదో చాలా కొత్తగా ఉంటది, సాంగ్స్ చాలా కొత్తగా ఉంటాయి, ఫైట్స్ చాలా కొత్తగా ఉంటాయి, మనకి ఇంజెక్ట్ చేశాడు అంతే. మనం వాటిని కూర్చొని కొత్తగా ఉన్నాయి ఇవి అని వినాలి అనుకొని ఆయన చేసిన ప్రయత్నం. దాన్ని బట్టి ఎక్కువ అంచనాలు పెట్టుకుని వెళ్ళడం వల్ల డిసప్పాయింట్ అయ్యారు సార్, అది ఖచ్చితం. అది అంటే కా సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఒక చాలా బాగుంటుందనే ఒక దీంతో వెళ్ళి అది ఎక్కువ డిసప్పాయింట్ అయ్యింది. చాలా డిసప్పాయింట్ అవుతారు సార్. ఎందుకో అసలు ఎక్కడ ఎగ్జాక్ట్ ట్రిగ్గర్ పాయింట్ వాళ్ళు చెప్పింది ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి జీవితాన్ని చక్క పెడతాది అనుకుంటే లేదు సార్. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఇరుక్కుంటది ఇక్కడ. అవునా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఇతని వల్ల చిక్కులు ఏర్పడతాయి. ఫిల్మ్ వాళ్ళు చెప్పింది ఒకటి, చూపించింది ఒకటి. అసలు ఒక రకంగా చాలా మంది గతంలో ఎట్లా అంటే అసలు ఈ సినిమా చించేస్తుంది పొడి చేస్తుంది అని చెప్పి వాళ్ళకి రిజల్ట్ తెలిసినా కూడా వాళ్ళు చీట్ చేసి జనాలని థియేటర్ దగ్గర రప్పిస్తారు రకరకాల స్ట్రాటజీస్ ప్లే చేసి. అలానే కాదు, ఆఫ్టర్ లాంగ్ టైం ఏంటంటే ఇప్పుడు ఒక సినిమాని కన్సీవ్ చేసుకున్న దగ్గర నుంచి దాని గురించి డిస్కస్ చేసి తీసి 1-10 సార్లు చూసుకునే వద్దంటే జడ్జిమెంట్ పోతుంది. అవును. ఇప్పుడు కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు, ఇప్పుడు శేఖర కమ్ముల ఆనంద్ కానీ శ్రీను వైట్ల డి సినిమాలు రిలీజ్ ఎన్నోసార్లు అంటే 50 సార్లు 60 సార్లు ప్రసాద్ ల్యాబ్లో వేసిన సందర్భాలు మనకు తెలుసు. అంటే జడ్జిమెంట్ ఉంటే చూడగానే టక్కన కొనేసి ఉండేవాళ్ళు కదా. ఎవరికి జడ్జిమెంట్ లేదు, బాగానే ఉంది సినిమా కానీ ఎక్కుతుందా, ఇంత స్లోగా ఉంది ఎక్కుతుందా అని ఆనంద్ సినిమాకి, డి సినిమాకి మంచు విష్ణుని చూస్తారా, కామెడీ బాగానే ఉంది, ఇలాగా చాలా సంవత్సరాలు ఆగిపోయి రిలీజ్ అయినాయి, సూపర్ డూపర్ హిట్ అయినాయి ఆ సినిమా. అలాగా ప్రతి సినిమా ఏంటంటే కాకి పిల్ల కాకి ముద్ద అంటాం కదా, అలాగా వాళ్ళు 1-10 సార్లు చూసుకుని వాళ్ళకి జడ్జిమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది పోతుంది. బట్ అది ఇప్పుడు అలాగా అంటే ఏదో చీట్ చేసి మన ఆడియన్స్ని చీట్ చేయాలని కాకుండా వాళ్ళు నిజంగా పాపం మంచి సినిమా తీసాం డెఫినెట్గా హిట్ అవుతుంది అనే నమ్మకంతో ఉంటారు. కానీ ఇలాగ మిస్ఫైర్ అవుతుంటాయి అనమాట కొన్ని సినిమాలు. ఇప్పుడు ఉదాహరణకి హిట్ అవుతుందో లేదో అనుకుంటూ రిలీజ్ చేస్తారు, అది పెద్ద హిట్ అవుతుంది. అలా కూడా ఉంటాయి కొన్ని కదా. వీళ్ళు ఛాలెంజింగ్ ఎలా ఉండిందంటే మొన్నటి వరకు నాని గారు ఏంటంటే అసలు మా హిట్ 3 ఫిల్మ్ చూడొద్దు మీరు అని ఆయన ఛాలెంజ్ చేశాడు. ఈయన ప్రొడ్యూసరు మీకు ఫైట్స్ నచ్చకపోతే నా చొక్కాలు చించేయండి, నన్ను కొట్టేయండి ఆయన అన్నాడు. దెన్ అలా అనేసరికి అమ్మ ఈ కాన్ఫిడెన్స్ ఏంట్రా, అంత స్ట్రాంగ్ గా ఎలా మాట్లాడుతున్నారా ఏంట్రా వీళ్ళ ధైర్యం అంటే. ఇంకొకటి కిరణ్ నానికి ఓకే, నాని ఏంటంటే నాని స్టోరీ సెలెక్షన్ అవ్వనివ్వండి, తన ప్రొడక్షన్ వాల్యూస్ అవ్వనివ్వండి, జనాలకు ఒక నమ్మకం ఉంది కాబట్టి క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఆ మాట చెప్పినప్పుడు నమ్ముతారు. బట్ ఇదే టైంలో కిరణ్ అబ్బవరం గారికి సంబంధించిన వీళ్ళు కూడా ఇలా మాట్లాడడం వల్ల కా ఫిలిం అనేది ఎంత ఒక అందరినీ ఇట్లా గుద్దింది ఒకసారిగా. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో వచ్చిన ఫిలిం కాబట్టి నిజానికి ఫస్ట్ డే కూడా దానికి డివైడెడ్ టాక్, కొంతమంది బాగుందని కొంతమంది బాగాలేదని కాన్సెప్ట్ ఎక్కల సడన్ గా. బట్ అలా కిరణ్ అబ్బవరం టీం వాళ్ళు కూడా చెప్తునేసరికి ఇది ఇంకా బాగుంటది, కాకంటే కూడా చాలా బాగుంటది అనేసరికి అందరికి అమ్మో ఏం తీసేసాడో రా. గతంలో స్పైడర్ ఫిల్మ్ ఒకటి వచ్చింది సార్, అది బిగ్గెస్ట్ చీటింగ్ అని అడిగితే. తర్వాత ఐ ఫిలిం సార్, ఐ ఫిలింలో మీకు టీజర్ ట్రైలర్ వదిలినప్పుడు ఆ మృగం గెటప్ వేయడం, రకరకాలుగా చూపెట్టడం, సినిమాలోకి వెళ్తే వేరే రకంగా ఉంటుంది. స్పైడర్ టీజర్ ఒక స్పైడర్ ఇలా పాస్ అవుతూ వస్తుంది, వచ్చి అది అంటే మహేష్ బాబు కామ్ అయిపోతుంది. అమ్మ మృగదాస్ ఏదో తీసేస్తున్నాడు, అయ్యా బాబోయ్ ఇది ఎలా అనేసరికి అక్కడికి వెళ్తే ఆ సైకో డ్రామా అది. సో ఇలా వీళ్ళు అదే సినిమాని ఎలా అయినా ఆడియన్కి ఎంగేజ్ చేయాలి, ఎలా అయినా చూడాలి వీళ్ళు. ఇప్పుడు పోస్టర్లు కానీ టీజర్ ట్రైలర్ కానీ వాళ్ళని థియేటర్లకు రప్పించడం కోసం చిన్న చిన్న జిమ్మిక్లు సత్య గారి కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ సార్. ఆయన ఎక్కడున్నా అసలు నెక్స్ట్ లెవెల్. అది
అమ్మో ప్లస్ పాయింట్స్ లో సత్య గారు బిగ్గెస్ట్ ఇది కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్ అంటే డైలాగ్ డైలాగ్ డెలివరీ ఒకటి మినహాయిస్తే సత్య సత్య గారు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అండ్ అతను ఈ మధ్య కాలంలో కొంచెం ఎస్టాబ్లిష్ అవుతున్నాడు ఒక విలన్ రోల్స్ కి. ఉప్పెన ఫిలిం లో హీరోయిన్ వాళ్ళు బాగా క్యారెక్టర్ చేశాడు, చాలా ఫిలిమ్స్ లో కూడా చూస్తుంటాం. సో ఆ అబ్బాయి దీంట్లో మెయిన్ విలన్ గా కనపడతాడు. స్టూడెంటే అతను కూడా, కాలేజీలో ఏదో గొడవలు ఉంటాయి, హీరోయిన్ వల్లే. ఈ అమ్మాయి చాలా బాగా చేసింది సార్, చాలా బాగా చేసింది. అంటే ఆ బబ్లీగా ముద్దు ముద్దు మాటలు, క్యూట్ క్యూట్గా బిహేవ్ చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ అంత యాప్ట్ అవ్వలేదు సార్, ఎవరు ఎక్స్గా వచ్చింది కదా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అసలు అమ్మాయి ఏదో ఫారెన్ స్కిన్ టోన్ లాగా. పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యూజిక్ ప్లస్ పాయింట్ ఉంది. కిరణ్ అబ్బవరం డైలాగ్స్ మినహాయిస్తే, డైలాగ్ డెలివరీ మినహాయిస్తే కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. సత్య కామెడీ కూడా చాలా ఫ్రెష్ గా స్టార్ట్ అయింది. మైనస్ పాయింట్స్ చెప్పమంటే ఏం? మైనస్ పాయింట్స్ అంటే చాలా ఉన్నాయి సార్. విలన్ ఎందుకు వస్తాడో తెలియదు సార్. ఇంకొక బిగ్గెస్ట్ చెప్తాను సార్ మైనస్ దీంట్లో. ఇది స్పాయిలర్ అనుకోండి, ఏమని అనుకోండి ఆడియన్స్, సారీ ఫర్ దిస్. ఒక కమెడియన్ ఉంటాడు సార్, మనందరికీ బాగా తెలిసిన కమెడియన్. ఎన్నో రకాల గెటప్స్ చేశాడు అతను, చాలా గెటప్స్ చేశాడు బుల్లితెర మీద. ఈ సినిమా బుల్లితెర మీద చాలా గెటప్స్ చేశాడు, అందరికీ సుపరిచితుడే. బట్ నేమైతే చెప్పను. అతను విలన్ పక్కన ఉంటాడు సార్. విలన్ పక్కన ఉన్నప్పుడు విలన్ కోపంలో అతను చంపేస్తాడు సార్, కారణం లేకుండా. కోపంలో సైకోగాడు విలను, ఆ కమెడీని చంపేస్తాడు సార్. సార్ ఇప్పుడు కూడా సార్ కమెడియన్ అనేవాడికి ఒక మరణం అనేది సృష్టించాలంటే స్క్రీన్ ప్లే మీద ఒక సెంటిమెంటల్ వేలోని మాత్రమే సృష్టించాలి. అది అంటే సైకో అంటే అది కరెక్టే సార్. ఇప్పుడు విలన్ ఉంటాడు సార్, విలన్ తో కూడా ఈ కమెడియన్ అనేవాడు ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు, ఎప్పుడు పక్కనే ఉంటాడు. ఒక చెంచా అనుకోండి, లేక ఒక పిఏ లాగా ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు పక్కన. ఉన్నప్పుడు ఏంటంటే నీకేదో సజెషన్ చెప్పాడు, నీకు నచ్చలేదు, నువ్వు తప్పని చెప్పేసి నువ్వు చంపేసే ఓకే, అక్కడ అది కమెడియన్ అయ్యి ఉండకూడదు, అతను అయ్యి ఉండకూడదు ఎగ్జాక్ట్గా. ఇంకెవడో అయ్యండి, ఒక విలన్ రోలెక్స్ క్యారెక్టర్ ఉంది విక్రమ్ ఫిలింలో, వాడేదో చెప్తూ ఉంటాడు, వీడేదో వింటూ హమ్ చేసి టక్ అని తీసి టప్ అని కొడతాడు, అది ఓకే. ఎందుకంటే వాడు అన్నోన్ పర్సన్, వాడు ఎవడో తెలియదు, వాడు ఒక మీలో ఒకడు, అది అలా తీసుకెళ్ళాడు కాబట్టి ఓకే. ఇక్కడ మాత్రం అందరికీ సుపరిచితుడు సార్ అతను. ఆ బుల్లితెరని దుమ్ము దులిపిన వ్యక్తి, బుల్లితెర కమల్ హాసన్ అని కూడా పిలుస్తారు అతన్ని. అతను ఉన్నప్పుడు పక్కన పీక ఇలా కోస్తాడు, అతను ఇలా కోస్తే చనిపోయాడు ఫిలింలో, రక్తం ఇలా వచ్చి బయటకు వచ్చి. అది వర్స్ట్ థింగ్ సార్ అది. ఎందుకంటున్నానంటే ఒక కమెడియన్ చనిపోతుంటే అది సెంటిమెంటల్ వేలో వర్కౌట్ అవ్వాలి. ఒక మంచి కోసం పోరాడో, లేకపోతే ఏదో ఒక మంచిగా అట్లా మరణం చూపిస్తే ఓకే. అట్లా మీరు ఏదో విలన్ దగ్గర ఫన్నీగా అట్లా ఊరికే అట్లా అది ఎక్కదు సార్ అది ఆడియన్కి. అది దీనంతా వాళ్ళు ఎందుకు దీంట్లో మిస్టేక్ చేశారు, ఐ డోంట్ అండర్స్టాండ్ స్టిల్. ఇప్పటికి కూడా నాకు నైట్ నుంచి ఆ ఫిలిం చూస్తున్నప్పుడు అదే గుర్తు వస్తుంది. కాదు, ఇప్పుడు నువ్వు చెప్పావు ఫస్ట్ 20 minutes ఎక్స్ట్రాడినరీ అని చెప్పి. అవును సార్, అవును. దాన్ని అంటే కీపప్ చేయడంలో ఫెయిల్ అయ్యాడా? ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు సార్. అది ఇక్కడ ఇంకోటి చెప్తాను సార్, ఇక్కడ డైరెక్షన్ స్టార్టింగ్ లో చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. కొత్త డైరెక్టర్, అటు కోర్టు సినిమాతో రామ్ జగదీష్ ఇంట్రొడ్యూస్ అయ్యాడు, ఈ సినిమా కూడా విశ్వకరుణ్. ఎప్పుడు కూడా సార్ ఆ డైరెక్టర్కి ఒక ఫ్రీనెస్ అనేది ఉండాలి సార్. ఐ మీన్ ప్రొడక్షన్లో కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి ఆ స్వాతంత్రం అనేది ఉండాలి. వాళ్ళు స్టార్టింగ్లో ఒకటి అనుకొని దిగుతున్నప్పుడు ఒక్కోసారి బడ్జెట్ ఎక్కువ అవుతుందని రెస్ట్రిక్షన్స్ వస్తుంటాయి, కానీ వీళ్ళు అర్థం చేసుకునేలాగా వాళ్ళకి చెప్పి కాంప్రమైజ్ చేసి కొంచెం పెంచుకొని ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అలాగే బిల్డ్ చేసుకుంటూ సినిమాని చేస్తే ఓకే. వాళ్ళు సార్ మీకు తగ్గించాలి కాదు అంటే ఒక సినిమాని అనుకున్న బడ్జెట్లో చేయాల్సిన బాధ్యత డైరెక్టర్ మీద ఉంటుంది సార్. కానీ కొన్ని ఫిలిమ్స్కి ఖచ్చితంగా కొన్ని నీడ్స్ ఉంటాయి సార్. అలా అనుకుంటే చాలా అవన్నీ ముందే విజువలైజ్ చేసుకోగలగాలి. కొన్నిసార్లు తప్పిదాలు అవుతాయి సార్. ఇప్పుడు అంతెందుకు సార్, మనం కొన్ని ఫిలిమ్స్ 500 crores అనుకున్నవి 700, 800 అయిపోయింది. అంటే పెద్ద హీరోల సినిమాలకి మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎక్కువైనా కూడా వర్కౌట్ అవుతుంది. బట్ అది ఓకే, ఇక్కడెక్కడో ఆయన ఇబ్బంది అంటే బడ్జెట్ పరమైనటువంటి తెలిసింది పరిమితుల వల్ల అతను తెలుస్తుంది, అది ఖచ్చితంగా తెలుస్తుంది మీకు. ఆ ఫ్లేవర్ అనేది అర్థమైపోద్ది. ఏంట్రా ఇంత స్టార్టింగ్లో ఇంత ఎంగేజింగ్గా స్టార్ట్ అయింది, తర్వాత ఏంటి ఇలా బోల్తా కొట్టింది ఏంటి ఫిలిం అని మధ్యలో లేచి వెళ్ళిపోయేస్తారు ఒకరిద్దరు నా కళ్ళ ముందు. చాలా డిసప్పాయింట్. అంటే రాము, ఇప్పుడు అన్ని సినిమాలు అందరూ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అది కరెక్ట్. కొంతమంది లవ్ స్టోరీ, ఇప్పుడు పోకిరి సినిమా నచ్చిన వాళ్ళు ఉంటారు, బాహుబలి సినిమా నచ్చిన వాళ్ళు ఉంటారు, కలేజా విపరీతంగా ఇష్టపడ్డ వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు కలేజా సినిమా ఫ్లాప్, కానీ ఆ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినప్పటికీ చూస్తాను సార్. ఆరెంజ్, ఇప్పుడు ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ లో పెద్ద హిట్. అంతకుముందు కూడా కొన్ని సినిమాలు ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు
మామూలుగా సోసోగా ఆడి తర్వాత 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి వచ్చిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. అంటే కొన్ని ఇప్పుడు మన 20 కోట్ల మన తెలుగు ప్రేక్షకుల్లో 1 కోటి మందికి నచ్చితే సినిమా పెద్ద హిట్ కదా. అవును. మిగతా 19 కోట్ల మందికి నచ్చకపోయినా 1 కోటి మంది ఇష్టపడ్డారంటే ఆ సినిమా హిట్. కరెక్ట్. కానీ జానర్ ఒక్కొక్కరు ఇష్టపడుతుంటారు. కానీ ఇప్పుడు చాలా వరకు డివైడ్ టాక్ వచ్చేసింది సార్ దిల్ రూపకి. దాన్ని నేను నైట్ నుంచి ఆ ప్రీమియర్ షోస్ అప్పటి నుంచి నాకనే కాదు చాలా మంది అలా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే నిజంగానే సినిమాలో ఏదో మైనస్ ఉంది కాబట్టి. సో మళ్ళీ అంటే కా సినిమాతో అతని కెరీర్ గాడిలో పడి మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతోటి కొంచెం మళ్ళీ బట్ దీని సార్ వీళ్ళు ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఇది చాలా మందికి అర్థం చేసుకుంటే ఇది ఏంటి దీని సినిమా లెవెల్ అని అర్థం అవుద్ది. లేదనుకుంటే అసలు దీని సక్సెస్ మీట్ కూడా చేసి ఇది పాస్డ్ అవుట్ సినిమా అని కూడా చెప్పేస్తారు. అంటే ఇప్పుడు అది జనరల్గా ముందే ఇప్పుడు మనం ఏదో ఒక సినిమా ఉంటుంది అల్ల నరేష్ సినిమా దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే ముందు ఒక సక్సెస్ మీట్ లాగా పెట్టి అంటే కామెడీగా స్పీడ్ ఉన్నాడా ఏంటిది మొత్తం స్పూఫ్ సుడిగాడు సినిమా అలాగా. అంటే జనరల్గా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని మనం తప్పు పట్టలేం. మా సినిమా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు మీరు కూడా వచ్చి చూడండి అని చెప్పి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ వచ్చి చెప్తున్నారంటే దాన్ని మనం తప్పు పట్టలేం. ఎందుకంటే ఆ సినిమాని అన్ని రోజులు అన్ని నెలలు కష్టపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమాని తీసుకొచ్చిన తర్వాత ఆ సినిమాని ఏదో విధంగా ఆడియన్స్కి చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు సక్సెస్ మీట్లు పెట్టుకోవడాన్ని మనం అస్సలు ఇది ఓవరాల్గా అయితే దిల్రూబా పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే అభిప్రాయపడుతున్నాను సార్ నేను. అది జస్ట్ నా ఒక్కడికి ఎలా అనిపిస్తుందా ఐ మీన్ ఏదైనా సరే అది మన వ్యక్తిగత నువ్వు చెప్పినా నేను చెప్పినా అది మన వ్యక్తిగతమైన అభిప్రాయమే తప్ప ఇప్పుడు కొన్ని సినిమాలు ఇప్పుడు కేజీఎఫ్ లాంటి సినిమా 2.5 2.75 మాత్రమే ఇచ్చారు దానికి రేటింగ్. మరి ఆ సినిమా ఎక్కడికి వెళ్ళింది, ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన చాలా సినిమాలకి 2.5 2.75 ఇచ్చిన రేటింగ్స్ ఉన్నాయి. కొన్ని 3లు 3.25లు 3.5లు ఇచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డ సందర్భాలు ఉంటాయి. కాబట్టి అంటే మనం జడ్జ్ చేయలేము. బట్ మాత్రం నాకు అనిపించిన ఒపీనియన్ జనరల్ ఒపీనియన్ అయితే నా ఒపీనియన్ ఇది. సో నాకైతే ఇలా అనిపించింది. సో మీరు కనెక్ట్ అయితే కనెక్ట్ అవ్వండి, సినిమా చూడండి. చూడకూడదనే నేను చెప్పను, ఖచ్చితంగా సినిమా చూడండి. సో 1 టైం వాచబుల్ ఫిలిమే. బట్ నా అభిప్రాయం మాత్రం నేను చెప్పాను. ఎవరు కూడా నా అభిప్రాయాన్ని మీరు సీరియస్గా తీసుకొని సినిమాని ఇదే అనుకోని మీరు జడ్జ్ చేసుకోకండి. మీ సెల్ఫ్ అంటూ మీకు ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి, చూడండి, సినిమాని ఆదిరించండి, సినిమాని బ్రతికించండి. అయితే మన తెలుగు రాజ్యం తరపున నువ్వు ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఎంత? సార్ నేను 5కి 2. అది కూడా చాలా పెద్ద మనసు చేసుకుని రాదే ఉంది సార్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ.